ప్రభు పేరిట అందరికీ శుభాభివందనాలు. ఈరోజు అంశం మారు మనసు పొందకపోతే ఏమవుతుంది. ఈ అంశం గురించి మనము 2-3 వాక్యాలను ధ్యానిద్దాము. గతంలో మనం మారు మనసు ఎవరు పొందాలి, ఎందుకు పొందాలి, ఏ విషయంలో పొందాలి అనే అంశం మీద మాట్లాడుకున్నాము. ఈరోజు పొందకపోతే ఏమవుతుంది. మనం మారు మనసు పొందకపోతే నాశనం వస్తుంది. మారు మనసు పొందకపోతే శాపం వస్తుంది. మారు మనసు పొందకపోతే తీర్పులోనికి వస్తాము. మారు మనసు పొందకపోతే మరణిస్తాము. మారు మనసు పొందకపోతే రెండవ మరణమైన అగ్నిగుండం నుండి మనము తప్పించుకోలేము. కాబట్టి మారు మనసు పొందమని చెప్తున్నారు. ఈ అంశాల గురించి మనము 2-3 వాక్యాలను ధ్యానిద్దాము. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మారు మనసు పొందకపోతే నశిస్తామంట. మనం చేసే క్రియల విషయంలో మారు మనసు పొందాలా, మనం చేసే పాప విషయంలో మారు మనసు పొందాలా, మన చెడు తలంపుల విషయంలో మారు మనసు పొందాలా, మనం చేసే పని విషయంలో మారు మనసు పొందాలా. కాబట్టి మనం చేసే ప్రతి విషయంలోనూ పాప విషయంలోనూ మారు మనసు పొందాలా, లేకపోతే మనకు నాశనం వస్తుంది. ప్రభు వారు చేసిన అద్భుతాలు చూసి కూడా మారు మనసు పొందని వారు ఎవరుతున్నారో వారి విషయంలో కూడా నాశనం జరిగింది. కాబట్టి మన విషయంలో కూడా నాశనం జరగకుండా అంటే ఆయన మన దగ్గరికి రాకముందు మనమే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించి మన పాపాలని ఒప్పుకోవాలి. అప్పుడు మనం నాశనం నుంచి విడిపించబడతాం. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో కూడా పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. అవునండి, ఆయన ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. గుడ్డివారిని స్వస్థపరిచాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు. అలాగే సముద్రాన్ని గద్దించి ఆపాడు, నిమ్మలం చేశాడు. ఇలా ఎన్నో అద్భుత కార్యాలు చేసి కూడా అక్కడున్న ప్రజలు కొంతమంది మనసు పొందకపోవడం వల్ల నశించారు. కాబట్టి మనం కూడా ఈరోజు మన కుటుంబాలు చేసినటువంటి అద్భుతాలను మనం మర్చిపోయి ఆరోగ్య విషయాలు అయితేమి, ఆర్థిక విషయాలు అయితేమి, అలాగే మనం ప్రమాదాల విషయాలు అయితేమి మనకు తోడునీడుగా ఉండి మనకు దేవుడు చేసిన ఆ యొక్క అద్భుత కార్యాలు మనం మర్చిపోతే మన మీదకి శాపం వస్తుంది. ఆయన గద్దిస్తాడు, గద్దించంటే మనకు శాపం వస్తుంది. కాబట్టి మనం మారు మనసు పొందాలని చెప్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం కూడా వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. అవునండి, తీర్పులోకి వస్తాం. మనం చేసే పని విషయంలో మనం తప్పు పని చేసామంటే, మన సమాజంలో మన ఈ లోకంలో మనం తప్పు చేసామంటే మన సమాజం మనం దోషిగా నిలబడుతుంది, తీర్పునిస్తుంది మనం చేసే చిన్న క్రియల విషయంలోనూ. అలాంటిది దేవుని విషయంలో మనం పాపం చేసామంటే, దేవుని విషయంలో పాపం చేయడం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమణ పాపము. ఆ పాపము మనము ఆయన ఆజ్ఞను అతిక్రమించడం అంటే సాటి వారిని ప్రేమించకపోవడం, సాటి వారి పట్ల మనము అన్యాయం చేస్తుండడం, సాటి వారి పట్ల మనము అవమానించడం, సాటి వారిని మనం ఏమో చేయాలనుకోవడం, ఇవన్నీ దేవునికి నచ్చని క్రియలు. కాబట్టి అలాంటి క్రియలు దేవునికి నచ్చావు. కాబట్టి అలాంటి క్రియలు చేస్తే మనకి తీర్పు వస్తుంది. ఈ లోకంలో మనం చేసే తప్పులకి ఈ లోకంలో మనకి తీర్పునిస్తే శరీరానికి మాత్రమే తీర్పు వస్తున్నాం. కానీ ఆయన చేస్తే ఆయన ఆత్మలో ఉండి మనం తప్పులు చేస్తున్నామంటే ఆయన ఆత్మని తీర్పులోకి తెస్తాడు. కాబట్టి మనము తీర్పులోకి రాకముందు మనం మన పాపాలను ఒప్పుకోవాలి. అలాగే మనము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అవును, ఎవరు మరణిస్తారు అంటే పిరికివారు, అవిశ్వాసులు. ఇగో చెప్తున్నారు కదా, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధముల వారు, వీళ్ళందరూ అగ్నిగుండంలో మరణిస్తారంట. అంటే మనం చేసే పాపాల విషయంలో మనము మన పాపను ఒప్పుకోలేదనుకోండి, ఈ శరీరంతో చేసిన పాపాలన్నిటికీ ఇక్కడ శరీర మరణం ఉంటుంది. కానీ ఆత్మతో చేసిన పాపం, మనలో ఉన్న ఆత్మ, మనమైతే ఇతరులకు చెడు చేయాలనుకుంటున్నామో ఆ చెడు దేవుడికి నచ్చండి. ఆయన ఆత్మను పరిశీలించే దేవుడు, ఆడ ఆత్మ ఉన్నాడు ఆయన.
కాబట్టి ఆ ఆత్మను పరిశీలించే దేవుడి విషయంలో మనము ఇతరుల పట్ల మనం ప్రేమ చూపించకుండా ఇతరులను నాశనం చేయడానికి మనము హృదయంలో తలంచుకుంటాము. ఆ తలంపుల ద్వారా మనము ఆత్మీయ మరణం పొందుతాము, ఆత్మ మరణం పొందాము. ఇది అగ్నిగుండ మరణము. ఇదేనండి ఈరోజు జరుగుతున్నది. రగులుతున్న అగ్ని. ఈ అగ్నిగుండం నుంచి మనం తప్పించుకోవాలంటే మనకు ఆ మరణం రాకముందే మనం వెళ్ళి ఆయన పాద సన్నిధిలో మనం పాపాలు ఒప్పుకోవాలా. మనం చిన్నప్పటి నుంచి చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో, ఇతరుల పట్ల మనం ఏవైనా చేశామో అవన్నిటి కూడా మనం ఒప్పుకోకపోతే మనము మరణానికి పాత్రలవుతాము. శరీర మరణం కూడా కాదండి, ఇది ఆత్మ మరణము. యుగములు కాలే అగ్నిగుండంలో, ఈ రగులుతున్న అగ్నిగుండంలో మనం పడకుండా ఉండాలంటే మనం ఈరోజే ప్రభు చెంతకి వెళ్ళి ఆయన పాద సన్నిధిలో మోకరిల్లి ఆయన్ను అడగాల. తండ్రి, మా పాపాలు క్షమించండి, మేము చేసిన పాపాలు క్షమించండి తండ్రి. మాకు తెలియకుండా మా తలంపుల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, మా హృదయం ద్వారా చేసిన తప్పులు క్షమించండి. ఇతరుల పట్ల మేము చేసిన తప్పులు క్షమించండి. ఇతరులు మేము ఏమైనా మనసు నొప్పించింది క్షమించండి చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాద సన్నిధిలో మొరపెట్టుకోవాలా. అలా మొరపెట్టుకుంటే మనము రెండవ మరణం, అగ్నిగుండ మరణం నుంచి తప్పించబడతాము. అందుకే రమ్మని చెప్తున్నాడు ఆయన. రా, నా దగ్గరికి రా, నా సన్నిధికి రా, నాకు మొరపెట్టు, ఈ పాపాలు క్షమించమని అడుగు, రా 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 అని పిలుస్తున్నాడు. అదేనండి ఇప్పుడు రగులుతున్న అగ్ని. దయచేసి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకొని ఆ రెండవ మరణం నుంచి మనము తప్పించబడాలా. మన కుటుంబాలన్నీ శాపం నుంచి, తీర్పు నుంచి, నాశనం నుంచి, అలాగే అగ్నిగుండం నుంచి తప్పించబడాలా. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ద్వారా మనుషులకి బాప్టిజం జరుగుతుంది. ఇది గ్రహించాలండి. ప్రతి ఒక్కరు గ్రహించండి. ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏం జరుగుతుందో గ్రహించండి. మన కుటుంబంలో ఏం జరుగుతుందో గ్రహించండి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గ్రహించండి. వాక్యంలో ఉంటే మనకు ఆ సత్యం తెలుస్తుంది. ఎందుకంటే సత్యవంతుని దేవుడు, ఆయన వాక్యమే సత్యం. సత్యమేవ జయతే, నీ వాక్యమే సత్యం. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.